ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సీరియస్ అలాగే అంతే సెన్సిటివ్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి అబ్బాయి బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేస్. అసలు దర్యాప్తు ఎలా జరుగుతోంది, ఈ మొత్తం ఇష్యూ చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ ఏంటి లాంటి విషయాలన్నీ మనమిప్పుడు చాలా క్లియర్గా ఫ్యాక్ట్స్ ఆధారంగా డీకోడ్ చేద్దాం. ఈ మొత్తం వ్యవహారానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక తీవ్రమైన న్యాయపరమైన ఫిర్యాదు. ఒక కేంద్ర మంత్రి కుమారుణ్ణి పట్టుకోటానికి ఏకంగా 5 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అసలా ఫిర్యాదు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈరోజు మనం కవర్ చేయబోయే 5 ముఖ్యమైన అంశాలేంటో ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దామా. 1. పోలీసుల వేట, దర్యాప్తు. 2. ఫోరెన్సిక్ విశ్లేషణ. 3. భగీరథ్ స్పందన. 4. బీఆర్ఎస్ మహిళా నేతల డిమాండ్లు. ఇక 5. కవితా వ్యాఖ్యలు, విమర్శలు. సో మొదటి అంశం పోలీసుల వేట మరియు దర్యాప్తు. అసలు యాక్షనంతా ఎలా, ఎప్పుడు మొదలైందో చూద్దాం. ఒకసారి టైమ్లైన్ గమనిస్తే ఈ నెల 8వ తేదీన బాధిత బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని భగీరథ్కు నోటీసులు వెళ్లాయి. కానీ ఆ టైంకి నిందితుడు విచారణకు హాజరు కాలేదు. దీనితో పోలీసులు సీరియస్ అయ్యి ఇప్పుడు ఏకంగా లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన నంబర్ 5. అవును, అక్షరాల 5 ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడు కోసం కరీంనగర్, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా గాలిస్తున్నాయి. నిందితుడు అందుబాటులో లేకపోవడంతో ఈ పోలీసుల వేట మరింత స్పీడ్ అందుకుంది. ఇక రెండో భాగం ఫోరెన్సిక్ విశ్లేషణ. నిందితుడు దొరకనప్పుడు డిజిటల్ ఆధారాలే కీలకం కదా. నిందితుడు ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి పోలీసులు టెక్నాలజీని చాలా పకడ్బందీగా వాడుతున్నారు. ఫస్ట్ స్టెప్గా బాధిత బాలిక ఫోన్ను సీజ్ చేసి ల్యాబ్కు పంపారు. సెకండ్ స్టెప్లో వాట్సప్ చాట్స్, కాల్ డేటా, లొకేషన్ షేరింగ్ డేటాను వెలికితీస్తున్నారు. ఇక థర్డ్ స్టెప్ విషయానికొస్తే మొయినాబాద్ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను, సెల్ ఫోన్ సిగ్నల్స్ను కూడా అనలైజ్ చేస్తున్నారు. అక్కడికి భగీరథ్ స్నేహితులు కూడా వెళ్ళినట్లు గుర్తించి వాళ్లను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు మూడో సెక్షన్ చూద్దాం. ఇంత జరుగుతోంది కదా, అసలు దీనిపై భగీరథ్ స్పందన ఏంటి? బుధవారం మధ్యాహ్నం 2 గంటల విచారణకు రాకపోయినా సాయంత్రం 6 దాటాక భగీరథ్ పోలీసులకు ఒక లెటర్ పంపారు. ఆ లెటర్లో ఏముందంటే, నాపై, నా కుటుంబంపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. నేను దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాను, కానీ నా నిర్దోషిత్వాన్ని నిరూపించే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఆధారాలు సేకరించడానికి నాకు కనీసం 2 రోజుల సమయం కావాలి అని ఆయన అందులో అడిగారు. ఇక 4వ అంశం బీఆర్ఎస్ మహిళా నేతల డిమాండ్లు. ఈ కేసు చుట్టూ పొలిటికల్ హీట్ ఎలా పెరిగిందో ఇక్కడ మనం చూడొచ్చు. పోలీసులు ఒక పక్క ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంకో పక్క అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. సత్యవతి రాథోడ్, గొంగిడి సునీత, తుల ఉమాలాంటి బీఆర్ఎస్ మహిళా నేతలు ఏమంటున్నారంటే, ఇంత తీవ్రమైన లైంగిక, డిజిటల్ వేధింపుల ఆరోపణలు ఉన్నా కూడా పోలీసులు కావాలనే చాలా నామమాత్రపు సెక్షన్లు పెట్టి కేసును బలహీనపరచారని ఆరోపిస్తున్నారు. పోక్సో చట్టంలోని కఠినమైన రూల్స్ ఎందుకు వాడలేదు, ఎఫ్ఐఆర్లో కొందరి పేర్లు ఎందుకు లేవు అని వాళ్లు నేరుగా పోలీసులనే ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై ఆ నేతలంతా బుధవారం డీజీపీ సివి ఆనంద్ను కలిసి ఏకంగా 7 పాయింట్స్ ఉన్న ఒక మెమోరాండం ఇచ్చారు. భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని, డిజిటల్ ప్రూఫ్ సీజ్ చేయాలని, లుకౌట్ నోటీసులు ఇవ్వాలని, అలాగే బాధితురాలికి, సాక్షులకు రక్షణ కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు మంగళవారం జరిగిన హిందూ ఏకతా యాత్రలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ బాధిత కుటుంబాన్ని భయపెట్టేలా ఉన్నాయని కూడా వాళ్ళందులో పేర్కొన్నారు. ఇక చివరిగా 5వ అంశం బీఆర్ఎస్ అధినేత్రి కవితా వ్యాఖ్యలు, విమర్శలు. ఇక్కడే ఈ కేసు జాతీయ రాజకీయాలకు లింక్ అయింది. బంజారాహిల్స్లోని పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడిన కవితగారు కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాదు, కొడుకు మీద ఇన్ని తీవ్రమైన ఆరోపణలు పెట్టుకుని బండి సంజయ్ గారు ఏకంగా ప్రధానమంత్రి మోదీ పక్కన వేదిక పంచుకోవడం ఏంటి అని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
ఇక్కడ మీరొక ఆసక్తికరమైన, బహుశా కొంచెం సర్ప్రైజింగ్ విషయం కూడా గమనించాలి. అదే ప్రెస్ మీట్లో బాధిత బాలిక ఫోటోలు లీక్ అవడానికి కారణం బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల అత్యుత్సాహమే అని కవిత స్వయంగా ఒప్పుకున్నారు. నిజానికి ఒక మైనర్ ఫోటోలు షేర్ చేయడం చట్టరీత్యా నేరం కదా. ఆ తర్వాత ఆమె ఈ టాపిక్ని డైరెక్ట్గా జాతీయ రాజకీయాల వైపు టర్న్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా ప్రధాని మోదీ తెలంగాణను మరోసారి మోసం చేశారని, కేవలం ఆంధ్రాకు మాత్రమే ఫండ్స్ ఇస్తున్నారని విమర్శించారు. ఇలా ఈ పొలిటికల్ హీట్ నడుస్తుండగానే బుధవారం నాడు ఇంకో ప్యారలల్ ఇన్సిడెంట్ జరిగింది. కవితగారు స్వయంగా కామారెడ్డి రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఎందుకంటే గతంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేసిన రైల్ రోకో కేసుకు సంబంధించి మ్యాజిస్ట్రేట్ సమన్లు పంపారు. దాంతో ఆమె పర్సనల్గా అటెండ్ అయ్యారు. ఇక ఈ కేసు తదుపరి విచారణను జూలై 17వ తేదీకి వాయిదా వేశారు. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఒక చాలా క్రూషియల్ పాయింట్కి వచ్చాం. భగీరథ అడిగిన 2 రోజుల గడువు ముగియబోతుంది. అలాగే ల్యాబ్ నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా రాబోతున్నాయి. మరి ఈ 2 విషయాలు ఈ హై ప్రొఫైల్ కేసును ఏ మలుపు తిప్పుతాయి? డిజిటల్ ఆధారాలు నిజానిజాలను బయట పెడతాయా, లేక పొలిటికల్ ప్రెషర్ డామినేట్ చేస్తుందా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్నది నిజంగా చాలా ఉత్కంఠగా మారింది. మరి పరిణామాలు ఎటు దారితీస్తాయో మనం వేచి చూడాల్సిందే. ఈ విశ్లేషణతో ఈ కేసు వెనుక ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ నౌ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.